నమస్తే అండి. నేను డాక్టర్ అపర్ణ, డీన్ మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో పనిచేస్తున్నాను. డాక్టర్ చాణక్య గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన చాలా అనుభవం ఉన్న ఎండోక్రైనాలజిస్ట్. పీజీఐ చండీగఢ్లో చదివి వచ్చారు. ఎన్నో ఏళ్ళుగా వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ జెన్ హాస్పిటల్ అని కూకట్పల్లిలో స్టార్ట్ చేశారు. ఆయనకి డయాబెటీస్ కానీ ఇతరత్ర ఎండోక్రైనాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడంలో చాలా మంచి అనుభవం ఉంది, ఇంక్లూడింగ్ ఫుడ్ కేర్. ప్రతి పేషెంట్ ఒక డాక్టర్ని కలవాలనుకుంటారు. డాక్టర్ని కలిసినప్పుడు ఏం చెప్తారు? ఒక మంచి డాక్టర్ అయితే బాగుండు అంటారు. అంటే ఏంటి? మంచి డాక్టర్ అంటే అందంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, గొప్పగా ఉండాలా, పెద్ద అద్దాల్లో ఉన్న బిల్డింగ్లో ఉండాలా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నేనే పేషెంట్ అయితే ఎలా ఉండాలి? నా బాధను అర్థం చేసుకుని బాధకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్గా చెప్పగలిగింది. అలాంటిది నేను చాణక్య గారిలో చూశాను. సో నేను విదేశాల్లో 20 ఏళ్ళు ఉన్నా కానీ ఫస్ట్ పర్సన్ ఐ వాజ్ కనెక్టెడ్ టు వాజ్ చాణక్య గారు. బికాస్ ఆయన యొక్క నాలెడ్జ్, పేషెంట్ ఏమన్నా ఆయనతో డిస్కస్ చేస్తే దాని గురించి క్లారిటీగా మాట్లాడటం. సో దట్ మేక్స్ ఎ గుడ్ డాక్టర్. గుడ్ డాక్టర్ అంటే ద వన్ హూ ఈజ్ పేషెంట్ సెంట్రిక్. పేషెంట్కి ఏం కావాలి, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నామా, వాళ్ళ బాధను తీర్చామా అనేది. అలాగే ఒక మంచి హాస్పిటల్ అయితే ఏంటి? అది పెద్దదై ఉండాలా, చిన్నదై ఉండాలా, మనకు మంచిదై ఉండాలి. అది ఒకటి ఉంటే చాలు. వాట్ మేక్స్ ఎ గుడ్ డాక్టర్ అండ్ వాట్ మేక్స్ ఎ గుడ్ హాస్పిటల్ ఈజ్ వాట్ ఐ సే జెన్ హాస్పిటల్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ అపర్ణ, సైకియాట్రిస్ట్. డాక్టర్ జీవి చాణక్య గారు నాకు చాలా సంవత్సరం నుంచి తెలుసు. ప్రస్తుతం అతను జెన్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. డయాబెటీస్కి తను స్పెషలిస్ట్. మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఇది బెటర్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోండి. Hello everyone, I am Dr. Aishwarya Nupur, Fertility Specialist, Director at Iraya Fertility, Jubilee Hills. I am today here at Zen Hospital, KPHP Road number 5. It is a multi-speciality hospital with several specialities, ethical treatment with reasonable charges. నమస్తే, నా పేరు నన్నీకాంత్, నేను ఈఎన్టీ సర్జన్ని. డాక్టర్ చాణక్య గారితో అంతకుముందు కూడా నాకు పరిచయం ఉంది. చాలా మంచి నిపుణులు, ఎండోక్రైనాలజీలో చాలా బాగా చూసి చాలామందిని ట్రీట్ చేస్తూ ఉంటారు. వెరీ ఎఫిషియంట్, వెరీ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ గారు. Hi, this is Dr. Shivakumar. I am consultant general and laparoscopic surgeon. Dr. Chanakya sir, very renowned endocrinologist, is a very dedicated person. He is committed to his service and he's true on his service to the patients. I thank Dr. Chanakya sir for being associated with me, and I hope to continue this relationship in near future for all kinds of surgical managements and whatever help needed. Dr. Chanakya sir is chief consultant endocrinologist in this hospital, and his experience is of 21 years, and he has worked in many corporate hospitals like Yashoda, Care and NIMS. He's a very good endocrinologist. I wish him all the best for his future endeavors, and I also recommend take his services. He's available round the clock. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. నేను గైనకాలజిస్ట్గా ఉస్మానియాలో మెటర్నిటీ హాస్పిటల్ చేసి రిటైర్ అయ్యా. నేను డాక్టర్ చాణక్య ఒక ఎండోక్రైనాలజిస్ట్గా ఆయనకి అపారమైన అనుభవమే కాకుండా ఒక మంచి చేయాలి అనే ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తి. అయితే ఆయన దాదాపు చాలా హాస్పిటల్స్లో వర్క్ చేసి చాలా అనుభవం సంపాదించాడు. గట్ వెరీ గుడ్ వైడ్ నాలెడ్జ్. ఆయన ఇచ్చే సర్వీసెస్ అందరికీ ఉపయోగపడతాయి అని నేను నమ్ముతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi everybody, I am Dr. Bhaskar, neurologist. My friend Chanakya is an endocrinologist and we both are classmates. He is an excellent doctor, he is an excellent endocrinologist across the city, and he has got very good reputation, and he has started a hospital, Zen Hospital, and he takes care of the patients like anything. He evaluates the patients meticulously and comes to the proper diagnosis and gives the appropriate treatment, and he has got the reputation that he is one of the best doctors to look forward when there is a difficult case, whether it is in diabetes, thyroid
or infertility or any endocrine issue, for that matter, any specialty also, he is well talented to deal with that case. So I recommend strongly to send your patients to Zen Hospital whenever there is a complicated case or where you want the justice to be done to the patients appropriately. నమస్తే, నేను డాక్టర్ సుధీర్ బాబు, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. నేను డాక్టర్ చాణక్య, జీవి చాణక్య అని 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, నా క్లాస్మేట్ అనే ఫ్రెండ్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నంబర్ 5లో జెన్ హాస్పిటల్ని స్థాపించడం నిజంగా మన అదృష్టం. ప్రతి పేషెంటు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ట్రీట్మెంట్ పరంగా, వాళ్ళ ఆరోగ్యం పరంగా అనేక సార్లు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. జెన్ హాస్పిటల్ నందు మనకు ఐసీయూ ఫెసిలిటీ ఉంది, కన్సల్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీ ఉంది. అన్ని స్టాండర్డ్స్ ప్రకారం కట్టడం జరిగింది.